ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారిని గురించి రాయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమును ఒక్కసారి మనం మూలవాక్యంగా చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ, పత్రిక రాస్తూ తెలియచేసినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారిని గూర్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అక్కడ తెలియచేస్తూ, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అంటే, సశరీరుడు అనంటే శరీరము ధరించినవాడు అని అర్థం. మనలాంటి శరీరము ధరించి ఆయన ప్రత్యక్షుడయ్యను. హల్లెలూయా. తరువాత ఆయన ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు నొందెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆత్మ విషయములో ఆయన ఏమని తీర్పు వచ్చిందంట? నీతిపరుడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీతిపరుడు, నీతి కలిగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు అని తీర్పు వచ్చిందంట. ఎంత గొప్ప సత్యమో కదా. ఆలోచన చేయండి. ఆయనను విచారించినటువంటి విచారణ మీరు ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేస్తే, ప్రభువుకి తీర్పు తీర్చడానికి ఒక్కరి దగ్గర జరగలేదండి జడ్జిమెంట్. ఎంతమంది జడ్జీలు చెప్పండి? మొదటి విచారణ అన్న, కయప, తర్వాత అన్న, కయప, తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు దగ్గరికి వెళ్తే మరి పిలాతు మళ్ళీ ఏరో దగ్గరికి పంపించాడు. మళ్ళీ ఏరోది ఏం చేశాడంటే పిలాతు దగ్గరికి పంపించాడు. ఆలోచన చేయండి. అంటే 5 సార్లు జడ్జిమెంట్ విచారించారు. కానీ చివరికి తీర్పు ఏమని వచ్చిందంట? నీతిపరుడు అని తీర్పు వచ్చిందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువును గురించినటువంటి సాక్ష్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అదేంటో తెలుసా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. యేసు ప్రభు వారిని గురించి చాలామంది మనుషులు ఈ లోకములో చాలా రకాలుగా అనేకమైనటువంటి నిందలు వేసేవారు, ఆయన పరిశుద్ధతను అగౌరవపరిచేటువంటి వారు అనేక మంది అనాది కాలము నుండి బయలుదేరారు. ఈరోజు కొత్త ఏమీ కాదు. మీరు ఆలోచన చేయండి. ఈరోజే కాదు, ప్రభువుని అవమానించడానికి, ప్రభు మీద ఒక ముద్ర వేయటానికి ఈరోజు ప్రేరేపింపబడుతున్నటువంటి వ్యక్తులు కాదు, అనాది కాలము నుంచి వాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధతకు మచ్చ తేవటానికి అనేక మంది చాలా ప్రయత్నాలు చేశారండి. డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీశారండి. ఆలోచన చేయండి. డబ్బులు ఖర్చు పెట్టి మత కలహాలు సృష్టించారండి. ఆలోచన చేయండి. జనాల్ని రెచ్చగొట్టి కదా ప్రజల మీద దాడి చేసి ప్రభువుని విశ్వసించకుండా ప్రభు మీద చాలా రకాలైనటువంటి చెడ్డ ముద్రలు వేసే ప్రయత్నం చేశారు. గొప్ప విషయం ఏంటంటే, ఎన్ని చెడ్డ ముద్రలు వేసినా, ఎన్ని రకాలైనటువంటి నిందలు యేసు ప్రభు మీదకి తీసుకొని వచ్చినా, ఆయన పరిశుద్ధతను కదా అగౌరవపరిచేటువంటి ప్రయత్నాలు ఈ లోకంలో సాతాను ప్రేరేపికులు ఎంతమంది చేసినా కానీ నానాటికి క్రైస్తవ్యం పెరిగిందే తప్ప తరగలేదు. హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం రిలీజియన్స్ ఎవరు అనంటే క్రైస్తవులేనంట. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఇప్పటికి మీకు సందేహం ఉంటే మీరు గూగుల్లో మీకు సెల్ ఫోన్ దగ్గర ఉంటే ఇప్పటికి ఉన్న క్షణంలో కూడా మీరు సెర్చ్ చేసి చూడవచ్చు. ఆలోచన చేయండి. బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అని కొడితే, అని టైప్ చేస్తే ఎవరు ఎక్కువ శాతం ఉన్నారో ఇప్పుడే ఉన్న క్షణంలోనే తెలిసిపోతుంది. ఇంతమంది సాక్షి సమూహం ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేయండి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాలలో జ్ఞానులు, ఆలోచన చేయండి, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు అనేక మంది యేసు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా.
కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన పరిశుద్ధత మీద మచ్చ వేసేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది. మీకు తెలుసా, ప్రపంచంలోనంట బిగ్గెస్ట్ సర్వే, ప్రపంచంలోనంట ఎక్కువగా ఆరాధింపబడేటువంటి దేవుడు యేసు ప్రభు అంట. హల్లెలూయా. ఇంతవరకు ఈ భూమి మీద ఎన్ని రకాలైనటువంటి పుస్తకాలు వచ్చినాయో ఆలోచన చేయండి. చాలా రకాలైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ అయితేనేంటి, మతపరమైనటువంటి పుస్తకాలు అయితేనేంటి, ఇంకా ఆలోచన చేస్తే అనేకమైనటువంటి విషయాలు, చాలా రకాలైనటువంటి పుస్తకాలు వచ్చినాయి. కానీ ముద్రింపబడినటువంటి పుస్తకాలలో ఏ పుస్తకానికి కూడా పరిశుద్ధ అనే మాట ఏ పుస్తకానికి పెట్టలేదు ఇంతవరకు. అసలు ఇందులో నీతి ఉంది, ఇది పరిశుద్ధమైనది అనే మాట ఇంతవరకు ముద్రింపబడినటువంటి వాటిలో ఏ పుస్తకానికి కూడా పెట్టలేదు. ఒక్క పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడింది ఈ బైబిల్కు మాత్రమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యేసు ప్రభు యొక్క పరిశుద్ధతని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన గురించి ఆయన అనేక పర్యాయములు తన గురించి తాను ఇచ్చుకున్న సాక్ష్యాలు ఉన్నాయి, తన గురించి తాను ఇచ్చుకున్న సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఆయన పరిశుద్ధత గురించి ఇతరులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి సాక్ష్యాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు, దానితో మాకేమి పని, నీవే చూచుకొనిమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక సాక్ష్యం ఇక్కడ కనబడుతూ ఉంది. ఎవరి సాక్ష్యం ఇది? ఇస్కరియోతు యోధా అనేటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? నేను నిరపరాధి రక్తమును, యేసయ్యను అంటూ ఉన్నాడు, నిరపరాధి అని అన్నాడు. ఆలోచన చేయండి. మనమైతే అపరాధులం. మనం ఎవరో అపరాధులం, యేసయ్య నిరపరాధి. అందుకనే మనం పాడేటప్పుడు అపరాధిని యేసయ్య అని చెప్తాం. మనం ఎవరో అపరాధులం. అంటే మన మీద నేరం ఉంది, మన మీద దోషం ఉంది, మన మీద పాప భారం ఉంది. కానీ ఆయన మీద ఏ నేరం లేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన నిరపరాధి, నేరం లేనటువంటి వ్యక్తిని నిరపరాధి అంటారు. ఇస్కరియోతు యోధా ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? యేసయ్య నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపము చేశానని చెబుతున్నాడండి. ఆలోచన చేయండి. ఎవరి వ్యక్తి? ఇస్కరియోతు యోధా, అనగా 12 మంది శిష్యులలో ఏర్పరచబడినటువంటి 12 మందిలో ఒకడు, ట్రెజరరీ కదా, ప్రభు యొక్క బోధకు అనుసరించున్నటువంటి వారిలో కదా, కానుకలు సమర్పించినటువంటి అనేక మంది సమర్పించినటువంటి కానుకలన్నీ సేకరించి వాటిని కదా వినియోగించేటువంటి పని అప్పగింపబడినటువంటి వ్యక్తి, ప్రభు యొక్క అద్భుతాలను దగ్గరుండి చూచినటువంటి వ్యక్తి. ఆలోచన చేయండి. ఒక పర్యాయములో సాతానికి చోటిచ్చి ఆలోచన చేయండి. ప్రభువుని అప్పగించడానికి తగిన సమయం కొరకు కనిపెట్టినటువంటి వ్యక్తి, ప్రభువుని అప్పగించడానికి ఆయన ఎక్కడ ఉంటాడో ఆ స్థలమును తెలియచేసినటువంటి వ్యక్తి. ఆ స్థలమునకు వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఉంటే అందులో యేసయ్య ఎవరో గుర్తుపట్టడానికి అవకాశం లేకపోతే వాళ్ళకి గుర్తు చెప్పినటువంటి వ్యక్తి. బంట్రోతులను, బందిపోటు కలిగినటువంటి వారిని, సైన్యాన్ని కత్తులతో బళ్ళెములతోటి యేసయ్య యొద్దకు తీసుకొచ్చి వచ్చినటువంటి వ్యక్తి. ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తు చెప్పటానికి ఆయనను ముద్దు పెట్టి అప్పగించినటువంటి వ్యక్తి ఎవరో? యోధా. చూసారా, యోధా కోసం ఎన్ని విషయాలు వచ్చినాయి. మీరు కూడా వాక్యంలో బాగా అవగాహన కలిగి ఉంటే, వాక్యాన్ని బాగా చదివితే, ఒక్క వ్యక్తి గురించి అలా 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 జ్ఞాపకం వచ్చినట్టే ఆ వ్యక్తి గురించి కనీసం ఒక 50% అయినా సరే కొన్ని విషయాలు మీకు గుర్తు రావాలి. అంత వాక్య జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి. హల్లెలూయా. వాక్యములో బాగా అంతటి స్థాయిలోనికి కదా, మీరు పుట్టినప్పుడు పసిపిల్లల వలె ఉన్నారు, కానీ వాక్యమందు ఆ వాక్యాన్ని స్వీకరించే కొలది మీరు ఎదిగేటువంటి వారిగా మీరు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా పసిపిల్లలాగానే ఉంటాం, ఇంకా మాకు వాక్యం తెలీదు, రిఫరెన్స్ కూడా రాదు, కంటద వాక్యం రాదు అనే పొజిషన్లో మనం ఉండకూడదు.
కాబట్టి యూదా కోసం ఇన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. తగిన సమయం కొరకు కనిపెట్టాడు. ఎక్కడ ఉంటాడో, యేసయ్య ఎక్కడ ఉంటారో ఆ రహస్యమైనటువంటి స్థలాన్ని చెప్పినటువంటి వ్యక్తి, ముద్దు పెట్టినటువంటి వ్యక్తి, అప్పగించడానికి ముద్దు పెట్టినటువంటి వ్యక్తి, ప్రభు యొక్క బల్లలో చెయ్య ఉంచినటువంటి వ్యక్తి, ప్రభు అద్భుతాలను దగ్గరుండి చూచినటువంటి వ్యక్తి, అనేక పర్యాయములు ప్రభు వాడు మారతాడని అవకాశం ఇచ్చినా సరే మార్పు చెందలేనటువంటి వ్యక్తి, డబ్బు మీద వ్యామోహం కలిగినటువంటి వ్యక్తి, ధనముంటే చాలు అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు అని అనుకున్నటువంటి వ్యక్తి. ఆలోచన చేయండి, ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? యేసయ్య నిరపరాధి. హల్లెలూయా. యేసయ్య అపరాధి కాదండి, నిరపరాధి. మనం అపరాధులం. ఆలోచన చేయండి, ఎంత కమ్మాడంట? ఆలోచన చేయండి. ఆయనను అప్పగించి కదా తిరిగిచ్చేశాడు. ఏమిచ్చాడు? 30 వెండి నాణెములు. ఆలోచన చేయండి, వెండి నాణెములు ఎన్ని? 30. నాణెం అంటే 2 గ్రాములు. నాణెం అంటే 2 గ్రాములు అంటే 30 వెండి నాణాలు ఎన్ని గ్రాములు? నాకు సరిగా లెక్కలు రావు తల్లి, నిజంగానే రావు. నిజంగా నా మార్కు లిస్టులో అన్నీ బాగానే వచ్చి 80, 70, 75, 55 అలా వస్తే ఈ లెక్కల్లో 17, 16 వచ్చి చచ్చి నాకు నిజంగానే లెక్కలు రావు. లెక్కండి. ఎలా లెక్కేశారు? నా మీద దండిలు మీరు. హల్లెలూయా. నాణెము 2 గ్రాములు, 30 నాణాలు, 30 రెళ్ళు. మనలో మనమాట గ్రామం ఎంతమ్మండి తెలీదా? ఎండు వాడతాం మానేశారమ్మా, మొత్తం గోల్డ్లోకి వచ్చేసినట్టున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30 వెండి నాణెములు గ్రాము, అలా నాణెం ఒక్క 2 గ్రాములు చొప్పున లెక్క గడితే 60 గ్రాముల యొక్క వెండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే గూగుల్లోనైనా సరే సెట్ చేయండి, ఇంచుమించుగా 7,250 రూపాయలు. ఇప్పుడు రేటు 7,250. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది ఇప్పుడు ఎక్కువ తక్కువ? ఇప్పుడు ఈ అమౌంట్ కొంచెం ఎక్కువ తక్కువ? పర్వాలేదు, మినిమంగా చెప్పండి, పర్వాలేదు కదా. ఇప్పుడే ఇంత రేటు. ఆలోచన చేయండి. మరి అప్పుడు ఇప్పుడు 100 మనకి చాలా చీపు. 100 ఏళ్ల క్రితం 100 కదా. అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే ఈ 7,000 మనకు ఇప్పుడు ఏదో చిన్న చీపుగా అనిపిస్తూ ఉంది. 7,250 అంటే ఏముందండి చిన్నదే కదా అని అనిపిస్తూ ఉంది. పోన్లే ఏదో చిన్న అమౌంట్గా అని అనిపిస్తుంది. మరి ఇది 2,000 సంవత్సరాలు వెనక్కేయండి ఒకసారి. 100 ఏళ్ళకి 100 ఏళ్ళకి వెనక్కేతేనే 1,00,000 అడిగినా ఈ 7,000ని 2,000 వెనక్కేయండి, 2,000 సంవత్సరాలు వెనక్కేయండి. అంటే అప్పటికే చాలా పెద్ద అమౌంట్ ఇది, చాలా పెద్ద ధనం ఇది. ఆలోచన చేయండి. అంటే తన జీవితంలో స్థిరపడిపోవటానికి అవసరమైనటువంటి ధనం అది. అప్పుడు ఆ ధనము ఇప్పుడు ఈ 30 వెండి నాణాలకి ఇప్పుడు లెక్క కట్టినటువంటి ఇదే రేటు ఈ 2,000 సంవత్సరాలు వెనక్కి వేసుకెళ్తే కనుక ఆ రోజు తన జీవితంలో స్థిరపడిపోవటానికి అవసరమైనటువంటి ధనం అది. అంత ధనాన్ని తీసుకుని ప్రభువుని అప్పగించేసి అమ్మేసిన తర్వాత ప్రభువుకి శిక్ష విధింపబడగా చూచిన వెంటనే పశ్చాత్తాపం వచ్చిందంట, పశ్చాత్తాపడ్డాడంట, హృదయంలో వేదన కలిగిందంట. అయ్యో నేను ధనాన్ని ఆశించి ప్రభువుని అప్పగించానని తేరు చూచేసరికి ఆయనలో నేరం కనపడతలేదు, ఆయనలో అపరాధం కనపడతలేదు. ఇందులో కనబడేదల్లా ఏం కనపడుతుందో తెలిసి యూదాకి చేతిలో ఉన్నటువంటి ఈ 30 వెండి నాణాలే కనపడుతున్నాయి తప్ప ప్రభువులో నేరం మాత్రము కనపడట్లేదు. కాబట్టి పశ్చాత్తాపడి వెళ్ళి నాణాలు ఇస్తే అవసరం లేదని చెప్పారు. అవేదో నువ్వే చూసుకోమని చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఒక వ్యక్తి ప్రభువుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? మొదటి సాక్ష్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. యేసయ్య నిరపరాధి. హల్లెలూయా. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నటువంటి మనము పాపపు స్థితిలో ఉన్నాం. ఆలోచన చేయండి. మన పుట్టుక పాపం, మన జన్మ పాపం. ఆలోచన చేయండి. మనము అనుదినము చేసేటువంటి క్రియల్లో పాపం, తలంపుల్లో పాపం, ఆలోచనలో పాపం, ఉద్దేశాల్లో పాపం. మనము ఏ క్షణమైనా సరే ఒక్క క్షణం కూడా నీతిగా జీవించలేనటువంటి వారిగా మనం ఉన్నాం. మనం అపరాధులం. కానీ యేసయ్య నిరపరాధి. ఇది మొదటి సాక్ష్యం. ఎవరిచ్చారు? ఇస్కరియోతు యోధ. రెండో సాక్ష్యాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు,
ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని, అతని యొద్దకు వర్తమానం పంపాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరు? పిలాతు భార్య. పిలాతు అప్పటికి ఎక్కడున్నాడంట? న్యాయపీఠం మీద కూర్చున్నాడంట. ఎక్కడున్నాడు? న్యాయపీఠం మీద. పిలాతు భార్య చేసినటువంటి సాహసం ఆలోచన చేయండి. ఎంత గొప్ప సాహసం చేసిందంటే, తీర్పు తీర్చడానికి న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, రాజు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి వర్తమానాలు అక్కడికి పంపకూడదు, ఏ విధమైనటువంటి రికమెండేషన్లు చేయకూడదు. న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అలా ఎవరన్నా చేస్తే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి శిక్ష విధిస్తారు. న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు విచారణ మాత్రమే జరగాలి, ఎదురుగుండా సాక్షులు మాత్రమే ఉండాలి. కానీ ఏ విధమైనటువంటి రికమెండేషన్స్ అక్కడికి పనిచేయు. అలాంటి ప్రయత్నం ఒకవేళ ఎవరైనా చేస్తే వారిని కూడా నేరస్తులుగా తీరుస్తారు, వారికి కూడా శిక్ష విధిస్తారు. కానీ ఒక అన్యురాలండి, ఏ రోజు కూడా ఆలోచన చేయండి, పిలాతు భార్య ఒక అన్యురాలు అంతఃపురంలో ఉండటమే తప్ప ఏ రోజు కూడా సమాజంలోని బయటికి వచ్చి ఏ రోజు యేసయ్య బోధ వినలేదు, యేసయ్య గురించి తెలుసుకోలేదు. ఆలోచన చేయండి. ఏ రోజు కూడా యేసయ్య మాట ఆమె వినలేదు, ఒక అన్యురాలు. కానీ ఆలోచన చేస్తే ఒక అన్యురాలైనటువంటి ఒక స్త్రీ ఏమని చెబుతూ ఉంది అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నీతిమంతుడు అంటుంది. యేసయ్యను ఏమని సాక్ష్యమిస్తుంది? నీతిమంతుడు. ఆవిడకి ఎలా తెలిసింది? ఏ రోజు మందిరానికి రాలేదే, సమాజ మందిరానికి రాలేదే, ఏ రోజు వాక్యం వినలేదే, ఏ రోజు కూడా ఆయన చేసిన అద్భుతాలు ఎక్కడికి వెళ్ళి చూడలేదే. పోనీ ఎక్కడైనా మీరు చూసారా? ఆలోచన చేయండి. ఆయన బోధిస్తూ ఉండగా పిలాతు భార్య కూడా అక్కడ ఉండేను. ఈ మాట ఎప్పుడైనా పోనీ మీరు విన్నారా? లేదు. ఏ రోజు బయటకు రాలేనటువంటి ఒక స్త్రీ, సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ఒక పిలాతు యొక్క భార్య, గవర్నర్ అంట. ఆలోచన చేయండి. పిలాతు యొక్క భార్య ఏ రోజు బయటకు రాకపోయినా ప్రభువుని గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, యేసయ్య నీతిమంతుడు. హల్లెలూయా. ఎలా తెలిసింది? కళ. ఎలా తెలిసిందంట? కళ. ఒక కళ వచ్చిందంట. ఆలోచన చేయండి. మనకేమన్నా కళ వస్తే ఆలోచన చేయండి. కొంచెం నీతిమంతులు, పరిశుద్ధులు, ప్రార్థనా పరులైతే ఏదైనా కొంచెం కలవరపరిచే కళ వస్తే దాని గురించి ఆలోచన చేస్తారు. ఇలా వచ్చింది ఏంటంటావు, ఇది ఏమై ఉంటుందంటావు అని. ఒకవేళ అడిగితే దైవజనులు అడుగుతాము, లేకపోతే ప్రార్థన చేసి దీని యొక్క మర్మం ఏంటో నాకు తెలియచే ప్రభు అని ప్రార్థన చేయటమో చేస్తారు. కానీ కొంతమంది అయితే ఏదన్నా కళ్ళు వస్తే పట్టించుకోరు. పీడకళ్ళు అలాగే వస్తాయి అనుకుంటారు. అనుకోరా? పీడకళ్ళు చిచ్చి ఎందుకు వచ్చినాయో ఈ పీడకళ్ళు అని అనుకుంటూ ఉంటారు. ఒక అన్నిరాలు ఒక కళ వస్తే ఇది పీడకల అని అనుకోలే. ఎందుకులే అలా వచ్చిందిలే మనకెందుకులే అని అనుకోలే. ఆలోచన చేయండి. కళలో మిక్కిలి బాధపడిందంట. ఆలోచన చేయండి. అసలు కళలో బాధపడటానికి ఏమని కలగని ఉంటుంది? కళలో ఏం చూసుంటుంది ఆమె? కళలో ఆమె చూసినటువంటి దర్శనం ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆమె కళలో ఏ దర్శనం చూసిందో కానీ, ప్రభువుని గురించి ఏమని ఆ కళలో ఆమె చూడగలిగిందో కానీ మనం ఆలోచన చేస్తే కళ్ళలోనే ఏడ్చేసిందంటండి పాపం తల్లి. కల్లోనే బాధపడిందంటండి, కల్లోనే మిక్కిలి వేదన చెందిందంటండి. ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానాన్ని ఆలోచన చేస్తే ఆయన పడుతున్నటువంటి శ్రమని ముందుగానే దర్శన రూపంలో చూసిందేమో, ఆయన పడుతున్నటువంటి ఆ శ్రమను ముందుగానే చూచిందేమో, లేక ఒకవేళ పునరుద్ధానమందు ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన పరిశుద్ధుడై ఎలాగున్నాడో, ఇవన్నీ ఒకవేళ కళలోనే మీకు ముందుగా చూసిందో, ఏం చూసిందో మనకు తెలియదు. కానీ కళలోనంట మిక్కిలి బాధపడిందంటండి. ఆలోచన చేయండి. ఆ రోజు ఆయన చేత మేలు పొందినటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. ఆయన చేత ఆదరణ పొందినటువంటి అనేక మంది సర్వ సమాజం అక్కడే ఉన్నారు. ఆయన మాటకి ఆదరింపబడి, నెమ్మది పొంది, సమాధానం పొంది, స్వస్థపరచబడి అనేక మంది యేసయ్య ద్వారా మేలు పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఎవ్వరూ కూడా అయా నీతిమంతుని ఏమీ చేయొద్దు, ఆయన పరిశుద్ధుడని ఒక్కరు కూడా చెప్పలేకపోయారండి. ఒక అన్యురాలు ఒక కళ వస్తే కళలో వేదన చెంది ఏమైనా పర్వాలేదు, నాకు శిక్ష విధింపబడినా పర్వాలేదు, ఈ
సమయంలో తీర్పు తీర్చడానికి పిలాతు న్యాయపీఠం మీద ఉంటే ఏ విధమైన సమాచారం పంపకూడదు, అయినా సరే ప్రాణాలకు తెగించి ఒక సాక్ష్యం ఇచ్చింది. ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. ఆ సాక్ష్యాన్ని బేస్ చేసుకున్నాడండి, ఆ సాక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకున్నాడండి, ఆ సాక్ష్యాన్ని అంగీకరించాడండి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ రెండవ సాక్ష్యం మనము ఆలోచన చేస్తే పిలాతు భార్య రెండవ సాక్ష్యం ఇచ్చింది. మూడవ సాక్ష్యాన్ని మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనం. పిలాతు అంటున్నాడు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ, ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఎవరు చెప్పారు ఈ సాక్ష్యము? పిలాతు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఈ మనుష్యుని యందు ఏ నేరము కనబడల. ఆలోచన చేయండి. ఊరికనే చెప్పట్లేదండి ఈ మాట. ఎందుకో తెలుసా? చాలా దగ్గరగా, చాలా ఆలోచన కలిగి, చాలా సూక్ష్మంగా పరిశీలించి, ఒక దీర్ఘ ఆలోచన చేసిన తర్వాత చెప్తున్నాడు ఈ మాట. ఊరికనే చెప్పట్లా. ఎందుకో తెలుసా? అవసరమైతే ఆ సమయంలో పిలాతు పోస్టుకు కూడా గ్యారంటీ లేదు. ఎందుకో తెలుసా? ఎంతమంది జనసమూహాలో ఆలోచన చేయండి. ఓ పక్క ఏరోదు, ఓ పక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, వాళ్ళే కదా ఆ సర్వ సమాజంలో వాళ్ళు ఏం చెబితే అదే చెల్లుతుంది. వాళ్ళు చెబితే ఆ మాట అక్కడ జరుగుతుంది. ఇంతమంది చుట్టూ ఉన్నారు. అప్పటికే చాలా రకాలైనటువంటి జడ్జిమెంట్స్ అయినాయి. అన్నా విచారించాడు, కైపా విచారించాడు, హేరోదు విచారించాడు. ఆలోచన చేస్తే ఇంతమంది విచారణ తర్వాత ఫైనల్గా పిలాతు దగ్గరికి వస్తే పిలాతు కూడా ఊరికనే చెప్పట్లేదండి, సమగ్రంగా విచారించాడు. చాలా పర్యాయములు నిన్ను తప్పించుటకు నాకు అధికారం ఉందని చెప్పాడు, నిన్ను ఈ శిక్ష నుంచి విడిపించడానికి నాకు అధికారం ఉందని చెప్పాడు. సమగ్ర విచారణ తరువాత ఆలోచన చేయండి. ఓ దీర్ఘ విచారణ తర్వాత తెలియచేసినటువంటి మాట ఏంటంటే, ఈయన యందు, ఈ మనుష్యుని యందు ఏ నేరము కనబడలేదు. అంటే ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధుడండి. యేసయ్య పాపం చేయలేదండి. ఆయన పాపులలో ఉండి కూడా పాపము చేయలేదంట. ఆలోచన చేయండి. యేసయ్య పరిశుద్ధుడు. నిన్న, నేడు, ఎప్పుడూ కూడా నిరంతరము ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ లోకంలోనికి వచ్చి పాపము అంటకుండా ఎలా జీవించాలో, ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో, ఒక వ్యక్తి యొక్క మాట ఎలా ఉండాలో, తలంపు ఎలా ఉండాలో, నడక ఎలా ఉండాలో, ప్రతిదీ కూడా ఆయన నేర్పించి వెళ్ళాడండి. యేసయ్య పరిశుద్ధుడు అని ఓ సమగ్ర విచారణ తర్వాత పిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం ఆ సాక్ష్యం గనక కొంచెం తారుమారుగా ఉంటే, సరైనటువంటి ఆధారాలు లేకోకుండా మాట చెబితే పిలాతును కూడా ఆ సమయంలో కదా తన యొక్క అధికారంలో నుంచి దించేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకనగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ప్రధాన యాజకులు అంతటి బలమైనటువంటి ప్రోత్సాహంతో యేసయ్యను సిలువ వేయటానికి అప్పగించారు. అంతటి సమగ్ర విచారణ తర్వాత కూడా ఒక అన్యుడు ఆలోచన చేస్తే గనక రోమా సామ్రాజ్యానికి అధిపతిగా, తీర్పరిగా ఉన్నటువంటి ఒక అన్యుడు పిలాతు ఏమని సాక్ష్యమిస్తున్నాడంటే, ఈ మనుష్యుని యందు ఏ నేరము కనబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రభువుని గురించినటువంటి మూడవ సాక్ష్యం. మొదటి సాక్ష్యము ఎవరు చెప్పారు? ఏమని చెప్పాడు? నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశానని చెప్పాడు. రెండవ సాక్ష్యం పిలాతు భార్య ఏమని చెప్పింది? ఆయన నీతిమంతుడు అని చెప్పింది. మూడవ సాక్ష్యం పిలాతు ఏమని చెప్పాడు? ఆయన యందు ఏ నేరము లేదు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇంకొక సాక్ష్యాన్ని మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ
ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడంట. ఎవరో? దొంగ. ఆలోచన చేయండి. రెండవ దొంగ. సిలువ మీద ప్రభువుతో పాటు సిలువేసినటువంటి దొంగలు ఇద్దరు, అటుపక్క ఒకడు ఇటుపక్క ఒకడు. ఈ రెండవ దొంగ ఆలోచన చేస్తే గనక ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? ఒక దొంగ అనేకమైనటువంటి నేరములు చేసి మరణ శిక్షకు విధింపబడటానికి, మరణానికి లోనవ్వటానికి తీర్పు పొందినటువంటి ఒక వ్యక్తి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకైతే ఇది న్యాయమే. ఎందుకో తెలుసా? మనం అనేక మందికి అన్యాయం చేశాం, మనము అనేక మందిని ఇబ్బంది పెట్టాం, అనేక మందిని కూల్చాం, అనేకమైన నేరాలు చేశాం, అనేకమైన దోషాలు చేశాం. అనేక మంది మన వలన బాధనొందారు, శ్రమనొందారు, కష్టాన్ని పొందారు. కాబట్టి ఇన్ని నేరాలకి శిక్ష మనకైతే ఇది న్యాయమే. ఎందుకో తెలుసా? మనము పొందుతున్నటువంటి ఈ శిక్షకి అనేకమైనటువంటి నేరాలు మన మీద రుజువయ్యాయి అనే విషయాన్ని ఆ దొంగ అర్థం చేసుకుని ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమే పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదండి. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్యలోనంట ఏ విధమైన ఒక్క నేరం కూడా పట్టుకోలేదండి. ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే, దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో కడతానన్నాడు, నిరూపించలేకపోయారు. ఆలోచన చేయండి. మాకు మరణశిక్ష విధించడానికి అవకాశం లేదని అబద్ధమాడారు. ఆలోచన చేయండి. జనములను ప్రేరేపిస్తున్నాడని అబద్ధం చెప్పారు. ఇంకా ఆలోచన చేస్తే కైసరుకు పన్ను యుద్ధన్నాడని అబద్ధం చెప్పారు. ఎన్ని నేరాలు వేసినా సరే ఏ ఒక్కటి రుజువు కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలోనంట ఏ తప్పిదము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది వెంబడించినటువంటి జనసమూహాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అనుకుంటున్నాను, అసలే ఈ సిలువ మీద ఈ దొంగకి తీర్పు తీర్చబడిన తర్వాత మరణశిక్ష విధింపబడింది. జస్ట్ అప్పుడే యేసయ్య గురించి తెలిసింది, జస్ట్ అప్పుడే యేసయ్యను చూశారు. నేను అంటున్నాను, ఈ తప్పేమీ చేయలేదనే సంగతి అసలు ఈ దొంగకి ఎలా తెలిసి ఉంటుందంటారు? ఈ దొంగకి ఎలా అర్థమై ఉంటుందంటారు? అసలే ఆలోచన చేయండి ఒకసారి. అప్పుడే కదా శిక్ష విధింపబడటానికి తీసుకొచ్చారు, జడ్జిమెంట్ అయ్యింది, ఇతను మరణశిక్ష అని అన్నారు. ఆ రెండో దొంగ కూడా మరణశిక్ష అన్నారు. ఇద్దరిని తీసుకొచ్చారు, ప్రభువును కూడా అదే స్థలానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ముగ్గురిని ఒకే చోట ప్రభువుని మధ్యలో పెట్టారు. కుడి పక్క ఒకరిని, ఎడం పక్క ఒకరిని సిలివేశారు. దొంగ అప్పుడే చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ దొంగకి ఎలా అర్థమైంది అసలే? ఏ రోజైనా ప్రభు పెట్టిన మీటింగ్లకు వచ్చాడా? వస్తే పాపం మారిపోయారు ఎప్పుడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎప్పుడైనా ప్రభు పెట్టినటువంటి మీటింగ్స్కి వచ్చాడా? రాలేదు. ఎక్కడైనా ఆయన బోధిస్తున్నప్పుడు విన్నాడా? వినలేదు. ఆలోచన చేయండి. పోనీ ఎవరి ద్వారానన్నా తెలుసుకున్నాడా? అది కూడా లేదు. మరి ఈ సిలువ మీద ఈ దొంగకి ఆ క్షణంలో యేసు ప్రభు ఏ తప్పిదం చేయలేదని ఎలా తెలిసింది అంటే, ఆలోచన చేయండి. వీళ్ళిద్దరిని కూడా సిలువేయటానికి అప్పగిస్తే అయ్యో పాపం అని వీళ్ళిద్దరి కోసం ఎవరు రాలా. వీళ్ళిద్దరి కోసం ఎవరో రాలేదు, ఎవరో ఏడుస్తలేదు, ఎవరో బాధపడతలేదు. అయ్యయ్యో ఈ దొంగలిద్దరిని సిలువే చేస్తున్నారే అని వీళ్ళిద్దరి కోసం ఎవరో బాధపడతలా. కానీ యేసయ్యను సిలువ వేయటానికి అప్పగిస్తే అనేక మంది బాధపడుతున్నారంట, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారంట. సిలువ చెంత వరకు కూడా స్త్రీలు వెంబడించారంట. అందుకని యేసయ్య అంటారు, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇవి చూశాడండి ఆ దొంగ, ఇవి చూశాడండి. జన సమూహాలు వెంబడించటమును ఆలోచన చేస్తే జరుగుతున్నటువంటి ప్రతి ప్రక్రియను కూడా ఆ సిలువ మీద ఆ దొంగ ఎప్పుడైతే పరిశీలన చేశాడో, మొత్తం మీద ఇంతమంది ఈయనను వెంబడిస్తున్నారంటే, ఇంతమంది ఈయన కోసం దుఃఖిస్తున్నారంటే, ఇంతమంది ఈయన కోసం ఏడుస్తున్నారంటే, మొత్తం మీద ఈయన ఏమైతే ఏ తప్పిదము చేయలేదు. కాబట్టి ఫాలో అవ్వారు ఇంతమంది. మా కోసం ఎవడు రాలేదే, మా కోసం అయ్యో పాపం అన్నవాడు లేడే, మాకు ఈ శిక్ష ఏంటి, వీళ్ళకి కూడా ఎందుకు ఈ శిక్ష విధించారని మా కోసం కనీసం మా కుటుంబీకులే వచ్చి అడగట్లేదే, మా కుటుంబీకులే ఈ శిక్ష నుండి వీళ్ళని తప్పించండి అని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి అడగట్లేదే. కానీ ఈయన కోసం ఎంతమంది జన సమూహం వెంబడిస్తున్నారు కదా.
ఇంతమంది స్త్రీలు అంగలారుస్తున్నారు కదా, కాబట్టి ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు. వెంటనే అర్థమైందండి. ఆ విషయాన్ని ప్రభుతో చెబుతూ ఆ పక్కన ఉన్నటువంటి దొంగకు చెబుతూ ఉన్నాడు, మనకైతే ఇది న్యాయం, మనం చేసిన వాటికి తగిన ఫలం ఇది కరెక్టే, ఈ పనిష్మెంట్ మనకు కరెక్టే, ఈ మరణ శిక్ష మనకు కరెక్టే, అసలు ఇన్ని నేరాలు చేసినోడికి మరణ శిక్ష కూడా తక్కువేమో, మనకు అదన్నా చేశారు, మనకిది న్యాయమే. కానీ ఈయన మాత్రము ఏ తప్పిదము చేయలేదని చెప్పాడంట. చెప్పి యేసయ్య వైపు చూచి అన్నాడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే యేసయ్యకు ఒక రాజ్యం ఉందని వెంటనే గ్రహించాడు. అమ్మ, మనం అసలు ఎప్పటి నుంచి చర్చకు వస్తున్నాం, ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్ని మెసేజ్లు వింటున్నాం, ఎంత ప్రార్థన, అసలు సరైన అవగాహన లేదే. విశ్వాస విషయంలో ప్రభువుని గురించినటువంటి అవగాహన కొంచెమైనా లేదే. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆలోచన చేయండి, ఒక్క రోజులోనే, కొన్ని గంటల వ్యవధిలోనే, ఒక్క రోజులోనే ప్రభు కోసం ఎంత తెలుసుకున్నాడండి. తప్పిదం చేయలేదని, నేరం చేయలేదని కదా, ఈయన అందరి కోసం మరణిస్తున్నాడని, ఆయనకు రాజ్యం ఉందని, ఆయన రాజ్యములో ఆయనే రాజని, ఆయన రాజ్యంతో మరలా రాబోతున్నాడని ఒక్క రోజులో ఆలోచన చేయండి. 9 గంటలకు ప్రారంభమైనటువంటి సిలువ యాత్ర మధ్యాహ్నం 3 గంటలకు ముగిసేసరికి ఈ కొన్ని గంటల్లోనే సిలువ మీద ఆ దొంగ ఎన్ని విషయాలు గ్రహించాడో ఆలోచన చేయండి. ఆ విషయాలన్నీ గ్రహించి వెంటనే తెలుసుకున్నాడు. వెంటనే చెప్పిన మాట ఏంటంటే, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చాలండి, ఆ వ్యక్తికి ఆ మారు మనసు వచ్చినట్టే, పశ్చాత్తాపడినట్టే, తను చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాడు అని అంటే తన పాపం తాను ఒప్పుకున్నట్టే. ఎప్పుడైతే తన పాపాన్ని అంతరంగంలో ఒప్పుకున్నాడో, యేసయ్యకి రాజ్యం ఉందని ఎప్పుడైతే నమ్మాడో, వెంటనే యేసయ్య కూడా అంటున్నారు, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. ఆ సిలువ మీద ఆ దొంగ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను ఏం చెప్తున్నాడంటే, నాకు ఇది న్యాయం, నేను చేసిన దానికి తగిన ఫలం ఇది, కానీ ఈయన యందు ఏ తప్పిదము లేదు. ఆలోచన చేయండి. ఇది ఒక సాక్ష్యం. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ అధ్యాయము లోకాసు వార్తలోనే, అయ్యా చదవండి. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. హల్లెలూయా. శతాధిపతి అంట. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి అని అర్థం. శతాధిపతి చూచి యేసయ్యను చూచి ఏమని చెప్తున్నాడో తెలుసా? ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇతనికి ఎలా తెలిసింది? ఈ శతాధిపతికి ఎలా తెలిసింది? శతాధిపతి అంటే 100 మంది సైనికులకి అధిపతి, 100 మందికి అధిపతి అయ్యాడు. ఆలోచన చేయండి. ఈ 100 మంది ఇతను చెప్పిన మాట వింటారు. ఆలోచన చేయండి. ఇతను కొట్టమంటే కొడతారు, వెళ్ళి శిక్షించమంటే శిక్షించారు, ఏది చెబితే అది చేస్తారో. ఇలాంటి ఈ శతాధిపతి ఒక్కసారిగా సిలువ ప్రతిదాన్ని దగ్గరుండి శిక్షనంతటిని అమలు చేయించాడు. గవర్నమెంట్ చెప్పినటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో దాని అంతటినీ అమలు చేయించాడు సైనికుల చేత. ఇంత కదా ఆలోచన చేస్తే ఇదంతా చూసిన తర్వాత చివరికి అంటున్నాడు, ఈ మనుష్యుడు నిజంగా ఎలా తెలిసిందంటారు? ఈయనకి ఎలా తెలిసిందంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భానికి కొంచెం ముందు మనం చదవగలిగితే అక్కడంట చీకటి కమ్మిందంట. ఎన్నింటికి? 3 గంటలకి. అప్పుడు రమారమి మధ్యాహ్నమయ్యను. అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మింది. ప్రకృతి ఎప్పుడైతే ప్రభు యొక్క శ్రమను చూడలేక చీకటి కమ్మిందో, వాతావరణంలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే ఈ సృష్టి కదా తనను తాను మార్చుకున్నదో, ప్రభు పొందుతున్నటువంటి శ్రమను, వేదనను చూడలేక ఎప్పుడైతే ఈ సృష్టిలో భాగమైనటువంటి సూర్యుడు చీకటి కమ్మాడో, ఈ ప్రకృతి యొక్క సూచనల గురించి ఆలోచన చేసి ఈయన మరణాన్ని గురించి ప్రకృతే చలించిపోయిందంటే ఈయన నిజంగా నీతిమంతుడు అని గ్రహించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి. ఇది 5వ సాక్ష్యం. 6వ సాక్ష్యాన్ని మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఈ సాక్ష్యం ఎవరిది అమ్మా? ఎవరిది ఈ సాక్ష్యం? ఎవరిది ఈ పత్రిక? మరి ఇంకా ఆయనదే కదా సాక్ష్యం. ఇది పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నారు తన పత్రికలో. ఏమని? ఆయన యందంట కదా, ఆలోచన చేస్తే గనక ఆయన పాపమే చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము లేదని చెప్తా ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యము! ఎవరి పేతురు? యేసు ప్రభు ఎవరో తెలియదని ముమ్మార్లు చెప్పాడు చూడండి. ఆ పేతురే. యేసు ప్రభు ఎవరో అని ఓ చిన్న పాప దగ్గర కూడా యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు, నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని ముమ్మారు బొంకాడు చూడండి, అబద్ధమాడాడు చూడండి. ఆలోచన చేయండి. ఈ యొక్క శిలువ శ్రమ నీకు దూరమగునుగాక అని అన్నాడు చూడండి. ఓ సందర్భంలో సాతానికి కూడా చోటిచ్చినటువంటి స్థితిలో ఉన్నాడు చూడండి. ఈ వ్యక్తే. ఆలోచన చేయండి. ఒకప్పుడు ప్రభు సముద్రం మీద నడిస్తే నేను కూడా నడుస్తానని సాహసం చేసి ఓ 2 అడుగులు నీటి మీద నడిచాడు చూడండి. ఆ వ్యక్తే. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏది కూడా తన మనసులో దాచుకోక వెంటనే ప్రభు దగ్గర తెలుసుకోవాలని వాక్య విషయంలో లోతైన మర్మాలు తెలుసుకోవడానికి మొదట ప్రయత్నం చేసేవాడు చూడండి. ప్రభు ఏదైనా ఉపమానం చెబితే వెంటనే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా ఈ ఉపమానం భావం ఏంటి అని వెంటనే లోతైన విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవాడు చూడండి. ఆ పేతురు గారే. ఏమని సాక్ష్యం ఇస్తున్నారో తెలుసా? ఆయనతో తిరిగి ఆయన అద్భుతాలను చూచి, ఆలోచన చేయండి, అనేకమైనటువంటి సూచక క్రియలు తన ద్వారా దేవుడు జరిగించిన తర్వాత వీటన్నిటిని బాగా అర్థం చేసుకుని విశ్వాసంలో బలంగా స్థిరపరచబడిన తర్వాత ఏ ప్రభువు అయితే నాకెవరో తెలీదు అని బొంకినటువంటి అదే వ్యక్తి యేసయ్యని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఎంత మంచి సాక్ష్యం అండి! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. చాలా కాల క్రితం నేను ఒక సందర్భంలో ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ని కలవటం జరిగింది. కమ్యూనిస్ట్ అతను. అయితే అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ మాట ఈ మాట మీద యేసు ప్రభు వారిని గురించి కూడా అతను చెప్పాడు. ఏమనంటే, యేసు ప్రభు గురించి మీరు ఏదో దేవుడని మీరు అలాగా ఆరాధన చేస్తారో, లేకపోతే దేవుడని మీరు మొక్కేస్తారు, కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా అని అన్నాడు. అబ్బాబే మీరు స్కూల్ టీచరు, దీర్ఘకాలం పనిచేశారు, మీకన్నా ఎక్కువ ఏం తెలుస్తుందండి, మీరు బాగా చదువుకున్నవాళ్ళు కదా, మీరు చెప్పండి అన్న. యేసు ప్రభు విప్లవకారుడు అన్నాడు. ఎవరంట? విప్లవకారుడు అన్నాడు. మీకు ఎలా తెలిసిందండి? మీకు ఎలా తెలిసిందండి మాస్టర్ అన్న? మీకు ఎలా తెలిసింది ఏంటంటే, ఆ మాస్టర్ చెప్పిన విషయం ఏంటంటే, మన స్వాతంత్ర ఉద్యమం కోసం ఎంతోమంది ఎలాగైతే పోరాడి విప్లవకారులుగా ఉన్నారో, యేసు ప్రభు కూడా అలాగున యూదులు పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా అలాగా పోరాడి విప్లవకారుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన విప్లవకారుడు అని అన్నాడు. మీకు ఎలా తెలిసిందండి ఈ విషయం? మీకు ఎలాగా, ఏ విషయాన్ని బట్టి మీరు దీన్ని ధృవీకరించుకున్నారు మాస్టారు? మీకు అసలే ఆయన విప్లవకారుడని ఒక స్టేట్మెంట్కి మీరు ఎలా వచ్చేసారండి మాస్టర్ అసలే అని అంటే, నేను ఒక పుస్తకం చదివాను అని అన్నాడు. ఏం పుస్తకం అన్నా? కమ్యూనిస్ట్ వాళ్ళ పుస్తకం అనమాట. ఆ పుస్తకంలో విప్లవకారుల జాబితాలో మొత్తం మన స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి అనేక మంది ఉద్యమకారుల చరిత్రలు, వాళ్ళు ఏ రీతిగా ఎక్కడ జన్మించారు, ఎలా చేశారు, ఎలా పోరాడారు, ఇవన్నీ కూడా ఉంటే ఆ ఇన్స్పిరేషన్ కోసం యేసు ప్రభు వారు కూడా ఇలా యూదుల పక్షంగా పోరాడారు అని ఏదో వాళ్ళు రాసేశారు. అందులో దాన్ని బట్టి ఆయన స్టేట్మెంట్ ఏమర్థం చేసుకున్నాడంటే, యేసు ప్రభు దేవుడు కాదు విప్లవకారుడు అని వేసుకున్నాడు అంతే. ఇప్పుడు నేనేం చెప్పానో తెలుసా? ఏ సంవత్సరంలో దండి ఆ పుస్తకం? ఎవరు రాశారండి ఆ పుస్తకం? ఏ సంవత్సరంలో ముద్ర వేశారండి అని అంటే, ఆయన ఏదో సంవత్సరం చెప్పాడు, పలానా సంవత్సరంలో పలానా దీని గ్రంథకర్త ఇది అన్నారు. అది మేము సత్యమని మేము ఎలా నమ్ముతామండి?
ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు కలిసి, ఆయనతో పాటు కదా దగ్గరుండి చూసి చెప్పినటువంటి వారు చెబితే ఆ సాక్ష్యమే నమ్ముతాం. ఈ ఈ ఇప్పుడు మీరు చెప్పేటువంటి వ్యక్తి ఈ కాలానికి చెందినవాడు. మహా అయితే 20-30 ఏళ్ల క్రితం వ్యక్తి గురించి మీరు చెబుతున్నారు. 20-30 ఏళ్ల క్రితం ముద్రించబడినటువంటి పుస్తకం ఇది. ఈ వ్యక్తి కోసం చెబుతున్నారు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వ్యక్తి. కానీ ఆ యేసు ప్రభు కోసం ఈ వ్యక్తికి తెలియదు, ఎప్పుడు ఆయన చూడలేదు, ఎప్పుడు ఎరగలేదు, ఆయనతో మాట్లాడిన సందర్భం లేనే లేదు. కానీ ఈ వ్యక్తి యొక్క స్టేట్మెంటే కరెక్ట్ అని మేము ఎలా నమ్ముతాం? కాబట్టి అది అబద్ధం అండి అని నేను చెప్పడం జరిగింది. చాలా తెలివైనడు అయ్యా అన్నాడు అతను. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధతను దగ్గరుండి చూచి, యేసు ప్రభు వారి యొక్క మహత్కార్యాలను దగ్గరుండి చూచి, అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క సాక్ష్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. యేసయ్య పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడు యుగ యుగములకు పరిశుద్ధుడే. పరలోకములో దూతల చేత ఆరాధింపబడుతున్నాడు. ఏమని ఆరాధింపబడుతున్నాడు ఆయన? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. హల్లెలూయా. ఇదే కదా ఆయన నిత్యము అందుకుంటున్నటువంటి ఆరాధన, ఆయన నిత్యము గణపరచబడుతున్నటువంటి ఆరాధన. ఇదే కదా ఆయన పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడు కాదని ఏదో ఒక చెడ్డ ముద్ర వేసి ఆలోచన చేయండి. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఆయన పరిశుద్ధుడు కాకుండా పోతాడా? పరిశుద్ధుడు పరిశుద్ధుడే. హల్లెలూయా. తైత్ర సిద్ధాంతం వారు చాలా రకాలైనటువంటి పుస్తకాలు ప్రచురించారు. ఆలోచన చేయండి. సిలువంతా కూడా అబద్ధమని చాలా రకాలైనటువంటి, మొన్నటిదాకా నా దగ్గర ఆ పుస్తకాలు ఉండాలి, ఏమైపోయినాయో తెలియట్లేదు, ఈ మధ్యకాలంలో కనబడట్లేదు. అవి రైతర సిద్ధాంతం వారు రచించినటువంటి పుస్తకాలు. ప్రభు మీద వేసినటువంటి కథ, ఆయన భారతదేశానికి వచ్చిల్లాడని, భారతదేశంలో కాశ్మీరులో కొంతకాలం జీవించాడని, ఆయన 12 ఏళ్ల వయసులో కదా ఆలోచన చేస్తే కనుక 12 ఏళ్ల తర్వాత నుంచి మళ్ళా 30వ ఏట వరకు ఆయన చరిత్ర బైబిల్లో రాయబడలేదు. ఈ 12వ ఏట నుంచి ఈ 30వ ఏట వరకు ఎక్కడున్నాడో తెలుసా? ఇండియా వచ్చి కదా కాశ్మీర్లో కొంతకాలం అక్కడ ధ్యానంలో అనేక మంది స్వామీజీల దగ్గర రకరకాలైనటువంటి బోధలు నేర్చుకుని మళ్ళీ ఎరుసలేం వెళ్ళిపోయాడు ఆయన అన్నారు. ఎన్ని రకాలైనటువంటి నిందలో మీరు ఆలోచన చేయండి. ఆయనకి వివాహం అయిందని, కుమారులు కుమార్తెలు ఉన్నారని రకరకాలైనటువంటి చెడ్డ ముద్రలు వేసి సినిమాలు చేసి లోకాన్ని ప్రభావితం చేసేద్దామని ఎంతోమంది బయలుదేరారు. కాలగర్భంలో కలిసిపోయాడు. యేసయ్య పరిశుద్ధత ముందు ఏ విధమైనటువంటి తంత్రాలు నిలబడలేదండి. హల్లెలూయా. యేసయ్య యుగ యుగములకు పరిశుద్ధుడే. ఆయన యందు ఏ నేరము లేదు, ఆయన మాట యందు ఏ కపటము లేదు. ఆయన యుగయుగాలకి పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడై పరలోకములో పరిశుద్ధుడు, భూమి మీదకి వచ్చిన పరిశుద్ధుడే. ఆయనలో ఒక్క పాపము కూడా ఎవ్వడూ కనుగొనేదు. సమగ్రంగా విచారించిన తర్వాత 5 జడ్జిమెంట్స్ జరిగిన తర్వాత కూడా వచ్చిన తీర్పేంటో తెలుసా? ఆయన నీతిపరుడు అని స్టేట్మెంట్ వచ్చింది. హల్లెలూయా. అది 6వ సాక్ష్యముగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పేతురు సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. తర్వాత 7వ సాక్ష్యాన్ని మనం ఆలోచన చేస్తే కనుక యోహాను పత్రిక ఆలోచన చేయండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షుడాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమే లేదు. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎవరిది? యోహాను గారిది. భలే క్యాచ్ చేశారు తల్లి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి? యోహాను గారు. ఎప్పుడు ప్రభు రొమ్మును ఆనుకొని శిష్యరికములో అనేక మంది శిష్యులు, 12 మందిలో కడమవాడును, బహు యవనస్తుడునై ఉన్నటువంటి వాడును. ఆలోచన చేయండి. ప్రభువుని పట్టుకొనగా వస్త్రాలు లేకుండా దిగంబరి పరిగెత్తికిపోయినటువంటి వాడును, కాపరిని పట్టుకొనగానే గొర్రెలు చెదిరిపోయినటువంటి వ్యక్తిని స్థిరపరచబడిన తర్వాత ప్రభు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? వీళ్ళందరూ వెంబడించారండి, దగ్గరుండి చూచారండి. ఈరోజు చెడ్డ ముద్ర వేసేటువంటి వాళ్ళందరూ యేసు ప్రభువుని ఎరిగారాళ్ళో? యేసు ప్రభుని వాళ్ళు చూసారా? యేసు ప్రభు గురించి తెలుసా వాళ్ళకి? ఆయన కాలంలో కానీ ఆయన ఆ కాలంలో ఎక్కడైనా సరే వారి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయా? ఎవ్వరికీ లేవు. కానీ ఈరోజు బయలుదేరి రకరకాలైన చెడ్డముద్రలు వేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రాన ఆయన పరిశుద్ధుడు కాకుండా పోడు. యేసయ్య పరిశుద్ధుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులలోనే బహు చిన్నవాడును
యవనస్తుడునునైనా ప్రభు రొమ్ముని ఎప్పుడూ కూడా ఆనుకుని ఉండేటువంటి వాడైన యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన యందు పాపం లేదు. మీరు ఎన్ని సాక్ష్యాలు విన్నా సరే ఆయన పరిశుద్ధత గురించే సాక్ష్యాలు వస్తాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మనం ఆలోచన చేస్తే కనుక 7 సాక్ష్యాలు విన్నాం, అనగా 7 సాక్ష్యాలు. ఎన్ని సాక్ష్యాలైనవి? 7 సాక్ష్యాలు. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను కన్క్లూడ్ చేస్తూ ముగింపులో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నా. ఇంకో 3 సాక్ష్యాలు ఉన్నాయి కానీ చాలా సమయం అవుతుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుని గురించినటువంటి సాక్ష్యము ఎంతమంది విచారించినా సరే యేసు ప్రభు పరిశుద్ధులు అని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆత్మ సంబంధంగా నిన్ను గురించినటువంటి సాక్ష్యం ఏమై ఉంది? నిన్ను గురించి ఇతరుల దగ్గర ఒక్క మాట అయినా సరే మంచి సాక్ష్యం సమాజంలో ఆలోచన చేయండి. 100 మంది ఉంటే 100 మంది చెప్పక్కర్లేదమ్మా, 100లో కనీసం ఒక 5గురో 6గురోనైనా ఓ మంచి సాక్ష్యం చెప్పగలే, పర్లేదండి మంచోడేనండి, ప్రార్థనాపరుడండి, విశ్వాసరాలేనండి అని కనీసం 100 మంది చెప్పాల్సిన 100 మందిలో ఒక 5గురో 6గురో అయినా నీ కోసం ఓ మంచి సాక్ష్యం ఇవ్వగలిగే మంచి జీవితం నీకుందా? నేను అడుగుతున్నానమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు నేను ఏమంటున్నానంటే, నీ జీవితంలో నువ్వేది నష్టపోయినా సరే నీ సాక్ష్యాన్ని మాత్రం కాపాడుకో. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి నీ జీవితంలో నువ్వేది నష్టపోయినా దేవుడు అది మరలా ఇస్తాడు. హల్లెలూయా. కానీ సాక్ష్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దమ్మా. సాక్ష్యం పాడవుతే తిరిగి రాదు. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవడానికి నేను చాలా నష్టపోతాను. ఏదైనా వదులుకోవటానికి నేను సిద్ధంగానే ఉంటాను, కానీ నా సాక్ష్యాన్ని మాత్రం నేను కాపాడుకుంటాను. ఎవరైనా నా సాక్ష్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే నేను చాలా విచారమైపోతాను. నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓ మంచి సాక్ష్యం కావాలంటే లోకంలో ఒక మాట ఉంటుంది, చెడు అనిపించుకోవడానికంట క్షణం సరిపోతుందంట, మంచి అనిపించుకోవటానికి చాలా సమయం పడుతుందంట. ఈరోజు నన్ను గురించి ఛీ అని అనిపించుకోవాలనుకో ఎంత సమయం పడుతుందో చెప్పండి. ఇలా మాట్లాడుతా ఒక్క మాట ఏదైనా తోలనాడిన మాట మాట్లాడితే క్షణం సరిపోద్ది ఛీ అంటానికి, అవునా కాదా? కానీ మంచి అనిపించుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? ఈరోజు ఆలోచన చేయండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే దేవుని మహాకృపను బట్టి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని నేను వినగలుగుతున్నానంటే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మంచి వర్తమానము దేవుడు మాకు ఇచ్చాడనేటువంటి మాటలు నేను వినగలుగుతూ ఉన్నానంటే, ఈ ప్రాంతానికి వెళ్ళినా సరే ఇది ఆత్మ సంబంధమైన బోధ అని చెప్పగలిగేటువంటి మాటలు నేను వినగలుగుతున్నానంటే ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సాక్ష్యం. హల్లెలూయా. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి. నా సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి నేను అవసరమైతే కొన్నిటిని త్యాగం చేయాలి, కొన్నిటిని వదులుకోవాలి. నేను మీకేం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి నువ్వు సమాజంలో దేవుడు నీకే గౌరవము, ఏ ఖ్యాతి, ఏ మంచి పేరు అయితే దేవుడిచ్చాడో అది కాపాడుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేక మాటలో తలంపులో అదుపు తప్పి కదా నిగ్రహాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళితే గనక నీ సాక్ష్యం కాపాడుకోపోతే మరలా అది నీ దగ్గరికి రానే రాదండి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏ కుటుంబాన్ని తలిచైనా సరే, అయ్యా మీ కుటుంబంలో నీ భార్య కోసం ఓ సాక్ష్యం ఇయ్యంటే, ఓ మంచి సాక్ష్యం. ఆలోచన చేయండి. పేతురు గారి భార్య కోసం పౌలు గారు ఓ మాట చెప్తారు. ఏమని చెప్పారు? కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మేము యోగ్యులము కామా అని అంటాడు. కేఫా అంటే పేతురు అని అర్థం. పేతురు గారి యొక్క భార్య గురించి ఆయన పేరు చెప్పలేదు, కానీ పౌలు గారు ఏమన్నారు తెలుసా? విశ్వాసురాలైన భార్య. మంచి సాక్ష్యం కదా. పేతురు గారి భార్య ఆ సాక్ష్యాన్ని కాపాడుకుందండి. ఏ భార్య అంటావిడే? విశ్వాసురాలైన భార్య. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరికి తెలియకోకుండా ఏదో ఒకరోజు మీ భర్తల్ని, అయ్యా నీ భార్య కోసం ఒక మాట చెప్పయ్యా. నిజంగా చర్చిలోకి వచ్చినప్పుడు భలే పాటలు పాడతారు, భలే ప్రార్థన చేస్తారు, భలే ఉత్సాహంగా ఉంటారు, అబ్బో చక్కగా ఎంత బాగుంటారో నిజంగా. ఒకవేళ ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటారు కదా, మంచి ప్రార్థనా పరురాలు కదయ్యా, లేకపోతే మంచి విశ్వాసి కదా అని ఒకవేళ నిన్ను గూర్చి నీ భర్త దగ్గర అడిగితే మంచి సాక్ష్యం ఉందా? ఊరుకొండయ్య గారు, అక్కడ అలాగే పాడతారండి, అక్కడ అలాగే చేస్తారండి, ఇంటికి వస్తే ప్రార్థన లేదు,
ఏమీ లేదు. ఇది మంచి సాక్ష్యమా? ఆలోచన చేయండి. అదే రీతిగా నేను పురుషులను కూడా అంటున్నాను, అయ్యా మీరు సంఘములోనికి, సమాజంలోనికి వచ్చినప్పుడు, మీరు దేవాలయంలో కూర్చున్నప్పుడు చాలా వినయముతో, చాలా శ్రద్ధతో దేవుని మాటలు వింటూ ఉంటారు. చక్కగా దైవజనుడు చెప్పే ప్రతి మాటకి తలలూలుచు చాలా శ్రద్ధగా వింటారు. నిజంగా నేను అడుగుతూ ఉన్నాను, ఒకవేళ మీ భార్యల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ భర్త నిజంగా అంత నెమ్మదిగానే ఉంటాడా, అంత సమాధానంగానే ఉంటాడా అని నేను అడిగితే, నీ భార్య దగ్గరైనా నీకు మంచి సాక్ష్యం ఉందా? ఊరుకొండయ్య గారు, ఇంటికి వస్తే ఎలా ఉంటాడో తెలుసండి, ఆయన ఇంటికి వస్తే ఎలా ఉంటారో తెలుసండి, ఎలాంటి మాటలు వస్తాయో తెలుసండి, నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తాయో తెలుసండి, ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసండి. ఇది మంచి సాక్ష్యమా? నేను అంటూ ఉన్నాను, ఈ తరమే కాదు, ఏ తరములో విచారించినా యేసు ప్రభు పరిశుద్ధుడనే సాక్ష్యం వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని అంతటిని మీరు ఎక్కడైనా సరే ఆలోచన చేయండి. ఇంతమంది ఇలా చెబుతూ ఉంటే, యేసు పరిశుద్ధుడు 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 అని చెప్తూ ఉంటే ఈర్ష్యతోటి కదా ఆయన చెవులకి ఆ మాట ఇంపుగా లేక, ఇంకా లోకంలో ఎవరును పరిశుద్ధుడు లేడు, యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు అని చెబితే ఆ మాట ఇంపుగా లేక, యేసు ప్రభువులో తప్పు ఒక్కటైనా పట్టుకుని ఈ సమాజాన్ని నిందిస్తా, ఈ క్రైస్తవ సమాజాన్ని అంతటినీ కూడా నిలదీస్తానని బైబిల్ చదవటం మొదలుపెట్టాడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు. తెగ చదివేశారంట. ముందు నుంచి వెనక నుంచి ముందుకి అలాగా ఇలాగ ఓ చదివారు. ఎంత చదివినా యేసయ్యలో ఒక్క నేరం కనపడలేదంట, ఒక్క తప్పు కనపడలేదంట. ఆఖరికి సువార్తలన్నీ చదివేసి బైబిల్ బాగా పూర్తి చేసేసి ఆఖరికి ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో తెలుసా? బైబిల్లో యేసు ప్రభువులో ఏవైనా తప్పులు ఉన్నాయేమో పట్టుకుందామని చదివాను, బైబిల్ నా తప్పులన్నీ బయటెట్టేసిందని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా అంటున్నాను, నీ గురించి అలాంటి మంచి సాక్ష్యం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డా, సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యం పట్ల మంచి అవగాహన కలిగి జీవిస్తున్నావు, మంచిదే. విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతున్నావు, మంచిదే. మంచి ప్రార్థనా పరుడిగా నీవు ఉంటున్నావు, మంచిదే. నేను అంటున్నాను, ఇతరుల దగ్గర కూడా ఆ సాక్ష్యం ఉందా? నిన్ను గురించి ఇతరుల దగ్గర అడిగినప్పుడు ఆ సాక్ష్యం చెప్పగలిగేంత రీతిలో నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితంలో ఏది నష్టపోయినా తిరిగి సంపాదించుకోగలవేమో, కానీ నీ సాక్ష్యాన్ని నష్టపోతే మరల రాదండి. చాలామంది తమ సాక్ష్యాలని కాపాడుకోలేక, మనసుని హృదయాన్ని నిబ్రం చేసుకోలేక చాలామంది సాక్ష్యాన్ని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము వరకు సహించిన వాడే ధన్యుడంటండి. ఈరోజు నేను కన్క్లూడ్ చేస్తూ ఒక మాట అంటున్నాను, అమ్మ ఎవరి దగ్గర కాదు, మొత్తం 100 మంది సంఘం ఉంటే 100 మంది దగ్గర నేను మంచి సాక్ష్యం కలిగి ఉండని నేను చెప్పట్లే, కష్టమే. 100 మంది కూడా మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలంటే ఇవ్వలేరు, ఎవడో ఒకళ్ళకి వ్యతిరేకం అవుతాం. మనం 100 మందిని మెప్పించాలంటే మెప్పించలేం. నేను అంటున్నానమ్మా, కనీసం 100 మంది దాకొద్దు, కనీసం నీ కుటుంబంలోనైనా సరే, నీ కుటుంబ సభ్యుల దగ్గర అయినా సరే ఓ మంచి సాక్ష్యం నీకుందా? ఎవరు తమ కుటుంబంలో తమ వారి దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతారో ఇంకా సంఘంలో సమాజంలో కాపాడుకున్నట్టేనండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, బయట ఎవరైనా ఏమనంటే ఎందుకులే పోన్లే ఊరుకున్నాను అలాగా ఇలాగానని కొంచెం కంట్రోల్ చేసుకుని వస్తారేమో, కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రం అసలు కంట్రోల్ అవ్వరు. మొత్తం బీపీ అంతా బయట పెట్టేయాలి అంతే ఇంకా. హల్లెలూయా. ఎవరు తమ ఇంటి వారి ఎడల మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారో, తమ ఇంటి వారి దగ్గర నుండి, అయ్యా నా భర్త, ఆలోచన చేయండి, మంచి ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసి అని ఎవరైతే తమను గురించి తమ కుటుంబ సభ్యులైన సాక్ష్యం ఇవ్వగలిగేంత స్థితిలో ఉంటారో, కనీసం వాళ్ళైనా ధన్యులు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధంగా మీరు తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క మాట, యేసయ్య పరిశుద్ధుడు, ఆయన యందు ఏ పాపము లేదు. నిన్ను గురించి నువ్వు గూర్చినటువంటి సాక్ష్యం అలా ఉండాలి. నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు, నీ సాక్ష్యాన్ని కొన్ని సందర్భాల్లో తాకట్టు పెట్టొద్దు, నీ సాక్ష్యాన్ని ఇతరుల దగ్గర వదిలిపెట్టేయొద్దు. ఈరోజు నీ నీతి క్రియలే నీ వెంట నడుస్తాయి, నువ్వు చేసినటువంటి ఆ మంచి పనులే నీ వెనకాల వస్తాయి. ఆలోచన చేయండి. ఆ సమయంలో ఎవరో లేరు కదా, నేను ఇక్కడ ఎవరికి పరిచయం, ఎవరికి నా గురించి తెలుసు అని అదుపు తప్పితే అది ఏదో రోజు బయటపడక మానదు. అదే సమయంలో నువ్వు ఒకవేళ ఎవరున్నా లేకపోయినా నా నీతి నాకు ఉండాలని నీతిగా ప్రవర్తిస్తే నీ నీతి ఏదో రోజు దేవుడు ఖచ్చితంగా మరలా దాన్ని వెలుగులోనికి తెస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీతి కలిగి జీవించడానికి మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాశలకు పడిపోకండి.
లోకాశలకి ఎడవబడకండి. లోకమంతా చెడ్డది, అది చివరికి నీ ఆత్మీయ స్థితిని పడగొడుతుంది. దేవుని దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగితే గనక, దేవుని దగ్గర నీ సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగితే గనక, దేవుడు నిన్ను గురించే అనేకులు ఎదుట ఓ సాక్ష్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నిజమే, దేవుడు సాక్ష్యం చెప్తాడు తెలుసండి. ఖచ్చితంగా మోషే గురించి సాక్ష్యం చెప్పలేదా? దావీదు గురించి సాక్ష్యం చెప్పలేదా? యోబు గురించి సాక్ష్యం చెప్పలేదా? ఆలోచన చేయండి. యెహోషువ గురించి సాక్ష్యం చెప్పలేదా? దేవుడు సాక్ష్యం చెప్తాడండి. మన గురించి ఇతరులతో ప్రేరేపించి మన గురించి మనం చెప్పుకోవసరలా. మన సాక్ష్యం బాగుంటే మన గురించి ఇతరులే చెప్పుకునేంతగా దేవుడు అంత గౌరవాన్ని ఇస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఏది నష్టపోయినా సరే, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని, నువ్వు ఏ పిలుపు చేతో పిలువబడ్డావో, ఏ పిలుపుకి లోబడి దేవుని దగ్గరికి వచ్చావో, ఈయన పరిశుద్ధుడు, నా పాపాలను క్షమించగలిగి నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళగలిగే దేవుడు ఈయనేనని ఏ సంగతి యందు నమ్మి నీవు దేవుని దగ్గరికి వచ్చావో, ఆ సాక్ష్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు. దానికోసం నువ్వు నీ జీవితంలో ఏది నష్టపోయినా సరే ఓర్చుకో. నీ నీతి నిన్ను కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యాన్ని నీవు కలిగి జీవించడానికి, కనీసం నీ కుటుంబంలోనైనా మంచి సాక్షిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం.